వాళ్ళని ఫాలో అయితే సైంటిస్టులు ఫాలో అయితే బైబిల్ పక్కన పడే. నేను అదంటాం లేదు సార్, అసలు రీసెర్చ్ చేసిన వాళ్ళు ఎవరు చెప్పలేదు, నేను కొంతమంది చెప్పుకుంటారు మీరు చెప్పినలాగా. కొంతమంది ఇప్పుడు వాళ్ళే చిన్న చితక సైంటిస్టులు కాదు వాళ్ళు. ఇప్పుడు స్టీఫెన్ హాకింగ్ ఉన్నాడు, ఆయన నాస్తికుడు, బైబిల్ ని చెత్త అని పక్కన పడేసాడు. మరి సార్ మీకు ఒక ప్రపంచంలో గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు అందరూ కూడా బైబిల్ ని చీకొట్టి బయటకు వచ్చిన వాళ్ళే. ఎవడో బైబిల్ ని ఫాలో అయిన కనిపెట్టాం భూమి మీద, ఎవడో కనిపెట్టలేదు. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు అందరూ భగవద్గీతను కోట్ చేశారు. ఎక్కడ సార్ అంటే వాళ్ళ క్రైస్తవ కంట్రీలో పుట్టడం వాళ్ళు చేసిన పాపమా? పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు భగవద్గీతను అంటున్నారు, ఎందుకు సార్ అబద్ధాలు? అరే ఇప్పుడు పేర్లు కూడా చెప్పాను, ఐన్స్టీన్, ఓపెన్ హైమర్ పేర్లు చెప్పాను. ఇద్దరే సైంటిస్టులు ప్రపంచంలో ఉన్నారు, వీళ్ళు గొప్ప శాస్త్రవేత్తలు ప్రపంచంలో ఇంకా ఉన్నారు. ఇప్పుడు జార్జ్ బెర్నార్డ్ షా అనేటటువంటి వాడు బైబిల్ చాలా డేంజరస్ బుక్ అన్నాడు, క్రిస్టియన్ మరి కంట్రీలో పుట్టాడు. మరి హెలికాప్టర్ కనిపెట్టిన వాళ్ళు, రాకెట్ కనిపెట్టిన వాళ్ళు, బస్సు, వీళ్ళు క్రైస్తవులా? వీళ్ళు మీ బైబిల్ చూసి కనిపెట్టారా వీళ్ళు?